మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. జ్యోతిషాభిమానులకందరికీ నమస్కారం. 2026 మే మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. తులారాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 70% శుభలితాలను అందిస్తున్నాయి. అలాగే 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ 2026 మే మాసంలో తులారాశి వారికి లాభాల బాట పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుకూల వాతావరణం ఉంది. నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు కూడా. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా, ఈ మే మాసం అంతా కూడా సప్తమంలో మేషరాశిలోను, ఆ తర్వాత అష్టమంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడతారు. నూతన అవకాశాలు వస్తాయి. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. మీకు రావాల్సిన ఆదాయం కూడా వస్తుంది. ఆర్థికంగా బలపడతారు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా భాగ్యంలో మిథున రాశిలోనే సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో మీరు మీదైనటువంటి శైలిలో విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఇక చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా షష్టమములో మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తుంది. ఇంటా బయట చాలా పనులు మీరు చక్కదిద్దుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో సింహరాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ మే మాసంలో కూడా కేతు లాభంలోనే సంచరిస్తున్నాడు కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగంలో నిరాడంబరంగానే మంచి విజయాలను సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. తీర్థయాత్రాది కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. భగవద్ దర్శనాలంతా కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. పుణ్యఫలాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. దైవబలం కూడా మీకు పెరుగుతుంది. మరి 2026 మే మాసంలో తులారాశి వారికి బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువులు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 70% శుభలితాలకు అవకాశం ఉంది. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమములో వృషభ రాశిలోను, ఆ తర్వాత భాగ్యములో మిథున రాశిలో సంచరించడం వల్ల అనుకోకుండా సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి మంచి విజయాలను సాధించుకుంటారు. నూతన అవకాశాలను అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా మారుతారు. కుటుంబ సౌఖ్యాన్ని, సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. ఇక 2026 మే మాసంలో తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమములో మేషరాశిలోను, అష్టమములో అనగా వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తండ్రితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వెనకడుగు వేస్తారు. నూతన ఉద్యోగాలు పొందలేకపోతారు. ఉన్న ఉద్యోగంలో కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ మే నెల 11 నుంచి కూడా సప్తమంలో మేషరాశిలోకి రావడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, గొడవలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వస్తాయి. కలహం రావడానికి అవకాశం ఉంది. కుటుంబంలో కూడా అశాంతి వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వస్తాయి. వాహన సంబంధమైనటువంటి రంగాల్లో పనిచేసే వారికి వాహన ప్రమాదాలు కానీ, వాహన రిపేర్లు కానీ, కోర్టు కేసులు కానీ, కొన్ని వివాదాల్లో కానీ చిక్కుకుంటారు. ఇక పంచమంలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సాంప్రదాయ వ్యతిరేకమైన కొన్ని కార్యక్రమాలు చేసి నిందలు పడతారు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నూతన ప్రయత్నాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ మీకు అనుకూలంగా లేవు. నూతన వ్యక్తుల వల్ల సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. మరి 2026 మే మాసంలో ఈ తులారాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలను ఇచ్చే వాతావరణం ఉంది. తప్పనిసరిగా ఈ 3 గ్రహాలకు 2026 మే మాసంలో మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం అధికంగా కనిపిస్తుంది. మరి 2026 మే మాసంలో తులారాశి వారు తప్పనిసరిగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. లేకపోతే చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. నిరంతరం శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం చదువుకోండి. మినుములు కానీ, ఎర్రటి పండ్లను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ పంచమ రాహుదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంది. అలాగే సప్తమంలో కుజదోషం ఉంది. తప్పనిసరిగా ఈ తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. మనకు ప్రధాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలైనటువంటి తమిళనాడులో ఉన్నటువంటి 6 సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నాయి. వాటిని గన మీరు దర్శించగలిగితే
ఆలయాలకు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోగలిగితే ఆలయాల్లో అందుబాటులో ఉండేటువంటి ఆయా సందర్భ అర్చన అభిషేకాది కార్యక్రమాలు మీరు నిర్వర్తించుకోగలిగితే ఈ కుజదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా తులారాశి వారికి ఈ సప్తమ అష్టమ కుజదోషం నుంచి మీరు బయటపడి కాస్త ప్రశాంత వాతావరణాన్ని పొందగలుగుతారు. లేకపోతే సమస్యలు అధికం కావడం వల్ల మీరు విపరీతంగా ఆర్థికపరమైన భారాన్ని మోయాల్సి ఉంటుంది, అప్పులు పాలవుతారు, వాహన సమస్యలు, భూ వివాదాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. అలాగే పంచమ భావంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. మీ ఆలోచనలు పెద్దగా కలిసి రాదు. ఈ ఆలోచన వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక తప్పనిసరిగా ఈ తులారాశి వారు ఈ రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరమ్మ వారిని, కనకదుర్గాదేవిని దర్శించాల్సి ఉంటుంది. అలాగే లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు కూడా సప్తమంలో అష్టమంలో సంచరించడం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతినిత్యం ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. అలాగే కుటుంబంలో పనిచేసేటువంటి పనివారి కోసం మీరు గోధుమలను దానం చేయండి, లేక గోధుమ పిండి దానం చేయండి. తండ్రి ఉన్నవారు తండ్రి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోండి. తండ్రి లేనివారు ప్రతినిత్యం సూర్య భగవాన్ని దర్శించి సూర్య భగవానికి సూర్యాష్టకం చదువుకుంటూ, ఆదిత్య హృదయం చదువుకుంటూ సూర్య ఆరాధన చేయండి. అవకాశం ఉంటే అరుణ పారాయణం చేయండి. ఈ తులారాశి వారు ఈ రకంగా సూర్య భగవానుడికి, అలాగే కుజుడికి, అలాగే రాహువుకి గన ప్రతికూలాలను నిర్వర్తించుకోవడం వల్ల ఈ తప్పనిసరిగా 2026 మే మాసంలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ 2026 మే నెలలో తులారాశి వారికి భాగ్యములో ఉన్నటువంటి గురువు ఈ మే నెలలో మాత్రమే భాగ్యములో ఉంటున్నాడు. మే నెల తర్వాత అనగా జూన్ మాసం ప్రారంభంలోనే ఆయన దశమ భావంలోనికి కర్కాటక రాశిలోనికి వెళ్ళడం వల్ల గురుబలం తగ్గుతోంది. అలాగే కుజగ్రహము తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతినటువంటి కుజుడు షష్టమము నుంచి సప్తమ భావానికి వెళ్ళడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది. వీటి నుంచి బయటపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచమ భావంలో ఉన్నటువంటి రాహువు ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు. ఈ మాసంలో కూడా, ఈ మే మాసంలో కూడా ఆయన పంచమ భావంలోనే సంచరించడం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం ఉంది. 2026 మే మాసానికి గాను ఈ తులారాశి వారు పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని కానీ, చాముండేశ్వరమ్మ వారిని కానీ దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ చదువుకోండి. మినుములు కానీ, ఎర్రటి పన్నును కానీ పేదవారికి దానం చేయండి శనివారం రోజు. అలాగే సప్తమంలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి 6 ఆలయాలను సందర్శించగలిగితే ఈ సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మీకు అందుబాటులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి మంగళవారం రోజు వెళ్ళి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. ఎర్ర కందిపప్పును దానం చేయండి. అలాగే అష్టమ రాహు దోషం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక సూర్యారాధన చేయండి, సూర్య భగవాన్ని దర్శించండి, సూర్యాష్టకం చదువుకోండి. ఈ ప్రధానంగా రాహువుకి, కుజునికి, సూర్యుడికి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల తులారాశి వారు మరింతగా మంచి ఫలితాలను 2026 మే మాసంలో పొందడానికి అవకాశం ఉంది.